ఐపీఎల్ 2025 18 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ 2025 చరమ దశకైతే చేరుకుంది. 4 మ్యాచ్లతో ఈ సీజన్ కూడా ముగుస్తుంది. ఈ వీడియో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగకముందే చేస్తున్న జస్ట్ రిమైండ్ దట్. అయితే ప్లే ఆఫ్స్ కి తొలి స్పాట్ లో పంజాబ్ కింగ్స్, సెకండ్ స్పాట్ లో ఆర్సీబీ, థర్డ్ అండ్ ఫోర్త్ స్పాట్ లో జీటీ మరియు ఎంఐలు చేరాయి. క్వాలిఫైర్ 1 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలబడుతున్నాయి. గెలిచిన టీము డైరెక్ట్ గా ఫైనల్ కి అయితే అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిన టీం పరిస్థితి ఏంటి? ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన టీంతో తలబడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఎవరెవరు ఆడుతున్నారు? థర్డ్ స్పాట్ లో, ఫోర్త్ స్పాట్ లో ఉన్న జీటీ, ముంబై ఇండియన్స్ అయితే తలబడతాయి. ఇది ఓవరాల్ గా ఫైనల్ చేరే స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా రసవత్రంగా జరగబోతుంది. ఐపీఎల్ 2025 18 సీజన్ లో భాగంగా మే 30వ తేదీన అంటే శుక్రవారం రోజు రాత్రి 7:30 నుండి మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ లో జీటీ మరియు ముంబై ఇండియన్స్ తలబడనున్నాయి. అయితే అఫీషియల్ ఛానల్స్, క్రికెట్ ఎక్స్పర్ట్స్ అన్ని చెప్తుంది ఒకటే మాట: ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ అని. బట్ ఫేవరెట్ టీమే గెలవాలని ఎక్కడా లేదు, జస్ట్ ఫేవరెట్ అంతే. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ప్రీవియస్ మ్యాచ్ లో ఇలానే ముంబై ఇండియన్స్ ఫేవరెట్ అనుకున్నారు పంజాబ్ కింగ్స్ మీద మ్యాచ్ లో. బట్ పంజాబ్ కింగ్స్ ఏం చేసింది? ముంబై ఇండియన్స్ ని ఘోరంగా ఓడించి టాప్ స్పాట్ లో అయితే నిలిచింది అని చెప్పుకోవచ్చు పాయింట్స్ టేబుల్లో. సో ఏ టీంని గెలుస్తుంది అనేది ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం పరిస్థితి ఈ ఐపీఎల్ సీజన్ లో నెలకొంది. అయితే ఒక పక్క ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలిచిన టీం, మరో పక్క 2022లో టైటిల్ గెలిచిన టీం గుజరాత్ టైటన్స్. అలానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ మాజీ టీంను ఓడించాలని చేస్తున్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. తొలి నుండి ఈ సీజన్ డామినేట్ చేస్తూ జీటీ గత 2 మ్యాచ్ల్లో అటర్ ఫ్లాప్ అయిపోయి స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే జీటీకి మెయిన్ స్ట్రెంత్ అనుకున్న రషీద్ ఖాన్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. లై తప్పిన మొహమ్మద్ సిరాజ్, జోస్ బట్లర్ ను కోల్పోయిన జీటీ. సో ఓవరాల్ గా జీటీ చాలా క్రూషియల్ పొజిషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క శివతాండవం చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ బిగ్ మ్యాచెస్ లో బిగ్ ప్లేయర్స్ ఆడాల్సిందే, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాల్సిందే. అలాగే బుమ్రా ఏం చేయబోతున్నాడు? ఇండియన్ న్యూ కెప్టెన్ శుభ్మన్ గిల్ జీటీ తరపున ఎలాంటి గేమ్ ప్లాన్ తో వస్తున్నాడు? అయితే ముల్లాన్పూర్ లో ఈ సీజన్ లో చాలా డ్రామాలే చూసాం. అలాంటి మరొక డ్రామా, హై టెన్షన్ డ్రామాకైతే ముల్లాన్పూర్ స్టేజ్ అయితే సిద్ధమైపోయింది. మీ ఓటు ఎవరికి? వీటన్నిటికీ ఈ రోజు రాత్రి శుభం కార్డు అయితే పడనుంది. గెలిచిన వాళ్ళు క్వాలిఫైర్ 2కి వెళ్తారు, ఓడిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. 5 సార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ అన్నిసార్లు టాప్ 2లో ఉండి మాత్రమే టైటిల్ నెగ్గింది. మరి ఈసారి ఎలిమినేటర్ లో నిలిచింది. ఏం చేస్తుంది? అందుకే ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి? పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? అలాగే ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి? ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి? అలానే బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయితే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ జరిగే ముల్లాన్పూర్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే, ఈ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఈ గ్రౌండ్ లో చాలా మిరాకిల్స్ జరిగాయి. ఇది పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. దీన్ని 2021లో ఓపెన్ చేశారు. అలానే ఆడియన్స్ కెపాసిటీ 38,000గా ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. బట్ T20 ఫార్మాట్ లో, ఎస్పెషల్లీ ఐపీఎల్ మ్యాచెస్ లో బౌండరీ డైమెన్షన్ చాలా వరకు రెడ్యూస్ చేశారు. ఎయిదర్ సైడ్స్ 66 నుంచి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 74 మీటర్లు గాను, అలాగే బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జనరల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గా మాట్లాడుకోవచ్చు. ఒక విధంగా ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అయినప్పటికీ గత కొన్ని మ్యాచ్లు బట్టి హై స్కోరింగ్ గేమ్స్ అయితే ఇక్కడ చూసాము. సో బ్యాట్స్మెన్స్ కి పండగగా చెప్పుకోవచ్చు. ఒకసారి 200 చేజింగ్ కూడా జరిగింది. సో ఇనిషియల్ గా పేస్, స్వింగ్ జనరేట్ అవుతాయి. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏమని అంచనా వేసిందంటే, మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ 34 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. మాక్సిమం గా మినిమం వచ్చి 28 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. అంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ లాగిపోయి ట్విస్టులు అయితే ఏమీ లేవంట. హ్యూమిడిటీ లెవెల్ యావరేజ్ గా ఉండనుందంట. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, అందరికీ తెలిసిందే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కొన్ని ప్లాట్ఫామ్సే లైవ్ స్ట్రీమింగ్ అయితే అందిస్తున్నాయి. టెలివిజన్స్ లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాల్సి ఉంటుంది. టెలివిజన్ లో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. మొబైల్ యాప్స్ అలాగే వెబ్సైట్స్ పరంగా జియో హాట్ స్టార్ లో వీక్షించాల్సి అయితే ఉంటుంది.
అలాగే ముల్లాన్పూర్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ మ్యాచ్లు 9 జరిగాయట. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఈ స్టేడియంలో 23 మార్చ్ 2024లో అయితే జరిగింది. అలాగే లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ 20 ఏప్రిల్ 2025లో జరిగింది. అయితే టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచెస్ విన్ అయినవి 5 అంటే పర్సంటేజ్ పరంగా 55.56% ఉంది. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచ్ విన్ అయినవి 4 అంటే 44.44% చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టోటల్ 219 పరుగులు 6 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ బ్యాట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 95 పరుగులకి కేకేఆర్ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్ లో 177 పరుగులు 6 వికెట్లుగా ఉంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 పరుగులుగా ఉంటుంది. ఇక తర్వాత జీటీ మరియు ముంబై ఇండియన్స్ లెక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగాయి. జీటీ 5 గెలిస్తే ఎంఐ 2 మాత్రమే గెలిచింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జీటీ డామినేషన్ అనేది కంప్లీట్ కనబడుతుందని చెప్పి. అలాగే ఈ ఐపీఎల్ 2020-18 సీజన్ లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. రెండిట్లో కూడా జీటీ క్లియర్ డామినెన్స్ అయితే చూపించింది. అయితే ఈ సీజన్ లో మూడోసారి తలబడబోయే ఈ మ్యాచ్ ఈ 2 టీమ్స్ కానీ ఏ టీం డామినేషన్ చూపిస్తుందో చూడాలి. లేదంటే ఈ మ్యాచ్ లో అయినా ముంబై ఇండియన్స్ విజయం నమోదు చేస్తుందేమో ఏగర్లీ వెయిట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా జీటీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. జీటీ టాప్ ఆర్డర్ ఈ సీజన్ లో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేసింది. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ టెరిఫిక్ నాక్స్ అయితే ఆడారు. అయితే బట్లర్ రిమైనింగ్ ఈ సీజన్ కి దూరం అయితే అయ్యాడు. దీంతో కుశల్ మెండిస్ ని స్క్వాడ్ లోకి తీసుకుంది జీటీ. నో డౌట్ కుశల్ మెండిస్ ప్లేయింగ్ లెవెన్ లో అయితే బట్లర్ ప్లేస్ లో వచ్చేస్తాడు. అలానే కగిసో రాబాడా డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే ఆడడం కోసం వెళ్లిపోయాడు. ఇతని ప్లేస్ లో జీటీ ఎవరినైతే రీప్లేస్ చేసుకోలేదు. సో ఉన్న కోర్ ఫ్యామిలీతోనే ఆడనుంది. గత 2 మ్యాచ్ల్లో జీటీ ఓటమి కంప్లీట్ గా ఈ టీమ్ ని బ్యాక్ ఫుట్ లోకి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ విన్స్ అన్ని చూడండి, వీళ్ళ టాప్ ఆర్డర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అర్థమైపోతుంది. అయితే ఆర్సీబీపై 8 వికెట్లతో ఘన విజయం, తర్వాత 7 వికెట్లతో, మళ్ళీ 7 వికెట్లతో, 8 వికెట్లతో, 10 వికెట్లతో ఈ విజయాలన్నీ ఇంతింత వికెట్లతో నమోదు చేసిందంటే డెఫినెట్లీ అది వీళ్ళ టాప్ ఆర్డర్ డామినెన్స్ గా చెప్పుకోవచ్చు. అయితే జీటీ స్ట్రెంగ్త్ మరోసారి వాళ్ళ ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్లను కలిసి ఈ సీజన్ లో ఆడిన 14 ఇన్నింగ్స్ లో కలిపి 909 పరుగులు చేశారు. యావరేజ్ వచ్చేసరికి నియర్లీ 70. రన్స్ పర్ ఓవర్ చూసుకుంటే 9.60. 50s భాగస్వామ్యాలు వచ్చి 4 ఉంటే 100 భాగస్వామ్యాలు ఏకంగా 3 ఉన్నాయి. సో దీన్ని బట్టి వీళ్ళే మరోసారి కీ రోల్ అయితే ప్లే చేయనున్నారు. అయితే జోస్ బట్లర్ లేని లోటు కుశల్ మెండిస్ అయితే కాదు. రాగానే ఇండియన్ గ్రౌండ్స్ కి అలవాటు పడి T20 ఫార్మాట్ లో రాణించడం అనేది స్మాల్ థింగ్ అయితే కాదు. సో ఆ ప్లేస్ ని రీబర్త్ చేసేది మాత్రం ఖచ్చితంగా నేనైతే మాత్రం స్టీఫెన్ రుదర్ఫర్డ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత బీభత్సమైన బ్యాటింగ్ చేయగలడో అందరికి తెలిసిందే. సో కాసేపు కనుక క్రిజ్ లో సెట్ అయితే భారీగా పరుగులు చేయడం పక్కా అని చెప్పుకోవచ్చు. అలాగే జీటీలో టాప్ ఆర్డర్ ఫెయిల్ అని 1-2 సార్లు స్టీఫెన్ రుదర్ఫర్డ్, అలాగే మిడిల్ ఆర్డర్ లో షారుఖ్ ఖాన్లు కొంతవరకు క్రూషియల్ నాక్స్ అయితే ఆడి గెలిపించిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. అయితే టాప్ ఆర్డర్ వల్ల జీటీ యొక్క మిడిల్ ఆర్డర్ కనపడలేదు, కానీ వాళ్ళకు కూడా సాలిడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. కుశల్ మెండిస్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటీలతో చాలా బాగుంది. లోయర్ ఫినిషింగ్ లో కూడా వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిషోర్, రషీద్ ఖాన్లతో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. అలానే బౌలింగ్ ఎండ్ లో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఇద్దరు క్రూషియల్ గా వెల్ గా బౌలింగ్ చేస్తున్నారు. బట్ మొహమ్మద్ సిరాజ్ ఇనిషియల్ మ్యాచెస్ లో టెరిఫిక్ బౌలింగ్ చేశాడు. ఒకసారి తన స్టాట్స్ అయితే మన ఫస్ట్ 5 మ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ 5 మ్యాచెస్ ఎలా ఉన్నాయనే చూసుకోవచ్చు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే చూసాం. దిస్ ఈస్ ద రైట్ వే టు మొహమ్మద్ సిరాజ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అలాగే జానీ బేస్టో లాంటి హార్డ్ హిట్టర్స్ బ్రేక్ చేస్తే కనుక సిరాజ్ కి మంచి కంబ్యాక్ గా చెప్పుకోవచ్చు. సో సిరాజ్ కంబ్యాక్ అయితే ఈ మ్యాచ్ చాలా అవసరంగా మాట్లాడుకోవచ్చు. ప్రసిద్ కృష్ణ ఈ సీజన్ లో అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఇలాంటి ఫామ్ నుంచి కంటిన్యూ అవుతే ఇక్కడికి వస్తానని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి మంచి క్రూషియల్ టైంలో వికెట్స్ బ్రేక్ చేయడం, మ్యాచ్లు గెలిపించడం, క్రూషియల్ బౌలింగ్ చేయడం చాలా ఇంకా ఇంప్రెసివ్ గా అనిపించాడు. అలానే గార్లెజ్ కొయెజ్జీ, హర్షద్ ఖాన్లతో మంచి సపోర్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక సాలిడ్ పేస్ అటాక్ అయితే ఓవరాల్ గా జీటీ దగ్గర కనబడుతుంది. అలానే రషీద్ ఖాన్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కంబ్యాక్ అయితే మాత్రం వరస్ట్ గా ఉంది. అయితే మాత్రం సూర్యకుమార్ యాదవ్ లాంటి టెరిఫిక్ బ్యాటర్స్ మిడిల్ ఓవర్స్ లో ఆపాలంటే ఖచ్చితంగా రషీద్ ఖాన్ బంతితో చెలరేగాల్సిందే. ఇతను కూడా ఫామ్ లో రావడానికి ఇదే మంచి టైం గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా జీటీ యొక్క డీసెంట్ ప్లేయింగ్ లెవెన్ పేపర్ పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, స్టీఫెన్ రుదర్ఫర్డ్, కుశల్ మెండిస్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, గార్లజ్ కొయెజ్జీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వాషింగ్టన్ సుందర్ గానీ, ఆర్ సాయి కిషోర్ గానీ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే
ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు అందరి మైండ్‌లో ఒకటే ఆలోచన. అంటే ప్రతి ఫ్రాంచైజీలోనూ ఒకే $1 మిలియన్ క్వెషన్. ముంబై ఇండియన్స్‌ని ఎలా ఆపాలి అని. బట్ సీజన్ స్టార్ట్ అయ్యాక ముంబై ఇండియన్స్ వరస్ట్‌గా అయితే పెర్ఫార్మ్ చేసింది ఇనీషియల్‌గా. ఫస్ట్ 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటంటే ఒకటే విన్ అయింది. ఆ తర్వాత కాన్సిక్యూటివ్‌గా 6 విజయాలు నమోదు చేసింది. బట్ మళ్ళీ గత 3 మ్యాచ్‌ల్లో 2 ఓటములు. దీంతో ఎంఐ మళ్ళీ ఆలోచనలో పడింది. ఇదే టైంలో మళ్ళీ ఎంఐకి ఎదురు దెబ్బలు. గ్రేట్ నాక్స్ ఆడుతున్న రియాన్ రికెల్టన్, విల్ జాక్స్‌లు సడన్ గా ఎగ్జిట్ అవడంతో ముంబై ఇండియన్స్ డైలమాలో పడింది. బట్ వాళ్ళకి తగ్గ రీప్లేస్మెంట్ అయితే సెట్ చేసుకుంది అనడంలో సందేహం లేదు. జానీ బెయిస్టో, చరిత్ అస్లంకల్ని స్క్వాడ్ లోకి అయితే రీప్లేస్ చేసుకుంది. అయితే ఓవరాల్ గా ఈ రీప్లేస్మెంట్ జరిగినా కూడా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ చేసుకుంది ముంబై ఇండియన్స్. మెయిన్ స్ట్రెంత్ జస్మిత్ బుమ్రా. కొత్త బంతితో పాత బంతితో అని సంబంధం లేకుండా, బౌలింగ్ పిచ్చి బ్యాటింగ్ పిచ్ అని సంబంధం లేకుండా వికెట్లు తీయడంలో ముందుంటాడు. క్రూషియల్ టైంలో వికెట్స్ బ్రేక్స్ ఇస్తూ ప్రతిసారి ముంబై ఇండియన్స్ ఫ్రంట్ మూవ్ అయితే ఉంచుతాడు. ఒకసారి ఈ సీజన్ స్టాట్స్ చూడండి, అర్థమైపోతుంది. అయితే జీటీ బలం ఓపెనర్స్ వాళ్ళని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా కొత్త బంతితో బుమ్రా ఈ మ్యాచ్ లో చెలరేగాల్సిందే. దట్ ఈస్ ద ఎంఐ గేమ్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ముంబై ఇండియన్స్ స్ట్రెంత్ సూర్యకుమార్ యాదవ్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున హైయెస్ట్ రన్ గెటర్ గా అయితే మాత్రం ఇతను నిలిచాడు. బెస్ట్ యావరేజ్, బెస్ట్ స్ట్రైక్ రేట్, అలాగే ఎంఐ తరపున ఒకే సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డ్ ఈ సీజన్ లో నెలకొల్పాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఒకే సీజన్ లో 618 పరుగులతో ఉన్నాడు. ఇప్పటికి 14 ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ 640 పరుగులతో ఉన్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ కి గండం ఒకటే, అదే రషీద్ ఖాన్. బట్ అతను ఘోరమైన ఫామ్ లో అయితే ఉన్నాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ప్లాట్ఫామ్ అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లోకి లియాన్ రికల్టన్ ప్లేస్ లో జానీ బెస్టోని, విల్ జాక్స్ ప్లేస్ లో చరిత్ అస్లంకని ఆడించడం ఫిక్స్డ్. అయితే బిగ్ మ్యాచెస్ లో అంటే బిగ్ ప్లేయర్స్ ఫామ్ లోకి రావాల్సిందే. సో రోహిత్ శర్మ బ్యాట్ నుండి గుడ్ థింగ్ అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే అదర్ ఎండ్ లో బెస్ట్ ఓపెనింగ్ అయితే చేస్తాడు. అలానే ఫస్ట్ డౌన్ లో ముంబై ఇండియన్స్ మిస్సైల్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. టాప్ ఆర్డర్ ఓవరాల్ గా సాలిడ్ కనబడుతుంది. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, చరిత్ అస్లంకలతో బాగుంది. ఇక ఫినిషింగ్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యా, నమన్ ధీరులతో హార్డ్ హిట్టింగ్ అయితే ఉంది. లోయర్ ఫినిషింగ్ మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్లతో సాలిడ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ యూనిట్ లో దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ కొత్త బంతితో పంచుకోవడమే కాదు, ఈసారి జస్మిత్ బుమ్రా కూడా బౌలింగ్ చేసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అలాగే ముంబై ఇండియన్స్ రైజింగ్ స్టార్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అశ్విని కుమార్ కూడా మంచి టచ్ లో అయితే ఉన్నాడు. వీళ్ళ స్పిన్ యూనిట్ ని కరుణ్ శర్మ నడిపిస్తాడు. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, జానీ బెయిస్టో, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, చరిత్ అసలంక, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, జస్మిత్ బుమ్రా, కరుణ్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా అశ్విని కుమార్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ఫేవరెట్ టీమే. బట్ నా డౌట్ ఎందుకు కానీ జీటీ ఈ మ్యాచ్ ఎందుకు ఎదురుదాడి చేసి గెలుస్తుందేమో అనుకున్నా. ముంబైకి జలక్ ఇచ్చే ఛాన్స్ కనబడుతున్నాయి. అయితే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రషీద్ ఖాన్, శుభ్మాన్ గిల్ వర్సెస్ జస్మిత్ బుమ్రా. ఈ రైవలరీ ఇంట్రెస్టింగ్ గా ఈ సీజన్ లో ఈ మ్యాచ్ లో ఉండబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.